మలక్పేటలోని వికలాంగుల కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో వికలాంగుల సంఘాల అలైబలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వార్థ రాజకీయాల కోసం ఆర్థిక అవసరాలకు వికలాంగులను వాడుకోవడం దారుణమని వీరయ్య అన్నారు. మందకృష్ణ వికలాంగులకు బేషరతుల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని క్షణాల్లోనే వికలాంగ సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చి మా ఆత్మ బంధువు అయ్యారని కొనియాడారు. ఇప్పుడు బీజేపీకి అమ్ముడుపోయి వికలాంగుల సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వికలాంగుల సంక్షేమ భవన్ మలక్పేటలో వికలాంగుల అలై బలై వికలాంగుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు ఒక 200 పైన సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6,000, ఉచిత బస్ ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ త్వరలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అందరూ కూడా సంతోషించారు. ఈ సందర్భంగా నేను మందకృష్ణ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2007లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కోసం నేను ముందుండి పోరాటం చేస్తాను, ఇప్పిస్తాను అన్నారు. 2007 తర్వాత ఒక్కసారి